నామానికి మహిమ కలుగునుగాక. నేడు దినపు వాగ్దానంతో మేము ముందుకు రావడానికి ప్రభువు సహాయం చేస్తున్నారు. కీర్తన గ్రంథం 68వ కీర్తన 5వ వాక్యం. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు న్యాయకర్త అయి ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైనటువంటి మనము నేటి దినాన్ని విశ్రాంతి దినపు గడియలో దేవుని సన్నిధికి వెళ్ళబోతుండగా న్యాయాధిపతి అయినటువంటి దేవుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు. పిల్లరా, ఎందుకో తెలిసిన దీనులను ఆదరించడానికి దరిద్రుల పక్షంగా ఆయన న్యాయము తీర్చుటకును గొప్ప దేవుడై ఉన్నాడు. ఎవరు దుఃఖంలో వేదంలో ఆయన దగ్గరకు వస్తారో వారిని ఓదార్చేటువంటి దేవుడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే నీతి తప్పి ప్రవర్తిస్తారో వారిని హెచ్చరించి గద్దించే దేవునిగా కూడా ఆయన మన మధ్యన ఉన్నారు. వాక్యము ద్వారా ఆయన అద్భుతమైన కార్యాలు నేటి దినాన్ని మన మధ్యన చేయబోతున్నారు. నీ స్థితిని బట్టి దేవుడు మాట్లాడబోతున్నాడు కనుక నిశ్చయంగా దేవుని యొక్క మాటకు నువ్వు లోబడు. దైవజనుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు కానీ, ఆదరణకరమైన మాటలు నీతో మాట్లాడుతున్నప్పుడు కానీ దానికి లోబడ్డానికి నువ్వు సిద్ధపడగలిగితే నేటి దినపు ఆశీర్వాదం అంతయు నువ్వు పొందటానికి దేవుడు కృప చేయబోతా ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.